అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మీకు చూపించే టెంపుల్ వచ్చి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయం ఎక్కడుంది అని అంటే మొలకల చెరువు నుండి తంబల్లపల్లి వెళ్తుండే దారిలో ఒక విలేజ్ దగ్గర అయితే ఉంది. ఆల్మోస్ట్ మొలకల చెరువుకి ఒక 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అంటే చాలా పాత ఆలయం, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు గమనించండి. మనకి ఇలాంటి శిల్పకళలు కేవలం హంపిలో మాత్రమే ఎక్కువగా కనపడతాయి, లేదా పెనుగొండ, ఇంకా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు అలాంటి చోట మాత్రమే కనపడేటువంటి ఇలాంటి శిల్పాలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే ఏం లేదు, బట్ ఉంది. ఇంకా ఇది మెయిన్ టెంపుల్. సో మెయిన్ టెంపుల్కి ఎంట్రీలో కూడా విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి అవి ఏంటి, ఎందుకు ధ్వంసం చేశారు అనేది అయితే తెలియదు, కానీ విగ్రహాలు చాలా మటుకు లేవు. అండ్ లోపల గుడి లోపల కూడా చూడండి, ఒకసారి గమనించండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అంతే చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. పూజలు అయితే జరుగుతున్నాయి స్వామికి. సో స్వామికి లోపలికి వెళ్ళకోకుండా గిడైతే పెట్టారు, బట్ పూజలు అయితే జరుగుతున్నాయి లక్ష్మీ వెంకటరమణ స్వామికి. సో మీరు ఒక్కసారి గమనించండి, ఇలాంటి పురాతన ఆలయాలని మనమైతే మన ప్రభుత్వాలు ఏవైనా కానీ చర్యలు తీసుకొని కొంచెం కాపాడుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటాయి. అసలు ఎంత సుందరమైన ఆలయాన్ని ఎందుకో మరి ధ్వంసం చేసేసారు. విగ్రహాలన్నీ కొన్ని ధ్వంసం చేశారు. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ లేదు విగ్రహం, అలాగే ఇక్కడ కూడా లేదు చూడండి. ఏదో చరిత్ర అయితే ఉంది. ఇక్కడ చూడండి, విగ్రహాన్ని మోస్తున్నట్టు ఇక్కడ కూడా. అలాగే ఇక్కడ రోలు అంటాం కదా మనం, ఏదో రుబ్బుకునేకి, అలాంటిది అయితే ఉంది. ఇంత పెద్దగా ఉందో చూడండి. అండ్ ఇది ఎంత బాగా చెక్కారు చూడండి. అదే కాదు, ఇక్కడ కూడా ప్రతి ఒక్క స్తంభాన్ని చాలా మంచిగా మలిచారు. చాలా అంటే చాలా మంచిగా. ఇంక మరొక విషయానికి ఇక్కడికి వస్తే, ఇక్కడ గమనించండి, ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి. ఇవే కాదండి, ఇక్కడ కూడా అంతే. ఏదో ఉంది, బట్ విగ్రహాల ముఖాలు, చేతులు అన్నీ కొట్టేశారు. మీరు గమనించండి బాగా చూడండి. ఇక్కడ కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా అంతే, విగ్రహాలకి ఈ విగ్రహాలు బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అంతే, విగ్రహాల చేతులు, కాళ్ళు ఉన్నాయి. ముఖాన్ని మెడ వరకు కట్ చేశారు, ఎందుకనేది తెలియదు. ఇక్కడ మాత్రం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. సో దీనిపైన కూడా, ఈ గుడి మీద కూడా చాలా అంటే చాలా బాగా, అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఇక్కడైతే శిల్పాలు చెక్కారు. ఒకసారి చూడండి కదా, ఎంత బాగుందో కదా. ఇక్కడ కూడా అంతే. ఎంత బాగుందో చూడండి. ఇక్కడైతే విగ్రహమే లేదు. అండ్ బ్యాక్ సైడ్ వస్తే
బ్యాక్ సైడు కొంచెం పడిపోతున్నాయి, కొంచెం అయితే పడిపోతున్నాయి. ఇక్కడ విగ్రహాల నుండి ఇది వాటర్ వచ్చే కూడా బయటికి టెంకాయల నీళ్ళు కొడితే బయటకు వచ్చే కూడా ద్వారం ఉంది. ఇక్కడ కూడా అంతే ద్వారం అయితే ఉంది. బట్ కింకర్యాలు అయితే ఏవి జరగడం లేదనుకుంటా. ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారికి అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. అమ్మవారు ఎంత బాగుందో చూడండి. గుడి చాలా అందంగా ఉంది. ఇంత అందమైన గుడిని చాలా బాగా కాపాడుకుంటున్నారు. బయట చూపిస్తాను చూడండి. బయట కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ముందు నుండి కూడా చూపిస్తా చూడండి. గుడి ఎంట్రీ ఒక్కసారి చూడండి, ఎంత బాగా కనపడుతుంది కదా. విగ్రహాలు లేవు, పైన కూడా ఉన్నవన్నీ పడిపోయాయి. అండ్ ద్వారం కూడా ఉన్నది, లాక్ అయితే చేస్తారనుకుంటా. పురాతన స్మృతి చిహ్నములు మన జాతీయ సంస్కృతిని చాటునవి, దయచేసి వాటి స్వరూపమును చెరపవలదు, అంటే నాశనం చేయకండి అని. సింహద్వారం, సారీ ఏనుగు ద్వారాలు. చూడండి ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్దది స్తూపం, ఇంత పెద్ద స్తూపము. ఆ స్తూపం పక్కనే మరి ఇదొకటి, ఇది ఏంటనేది తెలియదు, కళ్యాణ మండపం లాగా ఉంది. చూడండి ఎంత బాగా పెట్టారు, చెక్కారు. అండ్ ఇక్కడ ద్వారం, నీళ్ళు అయితే రావడానికి ద్వారం అయితే ఉంది, బట్ ఏంటనేది తెలియదు. దారి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది పడుకుంటున్నట్టున్నారు. దీంతో పాటు ఇక్కడ ఒక స్తూపం అయితే ఉంది. వీటితో పాటు ఇక్కడ కొలను కూడా ఉంది, చూపిస్తాను. ఆలయాన్ని అయితే ఎవరో కానీ బాగా అంటే చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ఆలయాలని కాపాడుకోవాలి మనం. చరిత్రల గురించి చెప్పే ఆలయాలు ఇవన్నీ. కొలను కూడా బాగానే ఇక్కడ పెట్టారు. చూడండి ఎంత బాగా కట్టారు. ధ్వంసం కాకోకుండా ఎంత బాగా కట్టారు. కనపడుతుందా? తామర పువ్వులు అయితే లేవు కానీ తామర చెట్లు ఉన్నాయి. సో ఓవరాల్ వ్యూ ఈ విధంగా ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మీరు కూడా వీలైతే ఈ రూట్కి వస్తే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగా కనబడుతుంది ఓల్డ్ ఆలయం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.